హలో అందరికీ, నాకెంతో ఇష్టమైన పుల్లగంద పులుసు మా మమ్మీ స్టైల్లో. దానికోసం ముందుగా ఒక 1/2 kg పుల్లగందం తీసుకొని క్లీన్ చేసి ఒక విజిల్ పెట్టుకోవాలి కుక్కర్లో. తర్వాత ఆనియన్ని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత సూప్ కోసం ఒక బౌల్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుద్ది ఫ్రెండ్స్, అప్పుడే బాగుంటుంది టేస్ట్. తర్వాత జీలకర్ర, పచ్చిమిర్చి, ఇందాక పేస్ట్ చేసుకున్న ఆనియన్ కూడా వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత పసుపు వేసుకొని ఇందాక బాయిల్ చేసుకున్న పుల్లగంద పీసెస్ కూడా వేసి అది ఫ్రై అయ్యాక కొంచెం చింతపండు వేసి అది కొంచెం వేడైన తర్వాత కారం 2 స్పూన్స్, 1 స్పూన్ సాల్ట్. ఈ కర్రీకి మెయిన్ ఇంపార్టెంట్ జీలకర్ర మెంతుల పొడి, ఆ పౌడర్ కూడా వేసి ధనియాల పొడి, కొత్తిమీర వేసి ఒక 10 minutes బాయిల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అంతే, ఎంతో బాగుండే పుల్లగంద పులుసు రెడీ.